మద్యం కుంభకోణం విషయంలో ఈరోజు రాజు కసిరెడ్డి అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి తరలించడం, ఏంటి మేడం అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? మద్యం కుంభకోణంలోనండి వీళ్ళకి విచిత్రం, కేంద్రం కూడా కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పేసి ప్రజలు నోరు మూసుకుంటున్నారు. కానీ పక్క రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగితే కేంద్రం నుంచి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కూతురు అని కూడా లేకుండా, ఒక ఎంపీగా చేసిందని కూడా లేకుండా, ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రిని కూడా మీరు అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో ఆయన ఉన్నాడని చెప్పేసి. అలాంటి మీరు ఇక్కడ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? పేర్లతో సహా మీకు పెడితే మీకు యాంటిసిపేటరీ బెయిల్ నిమిషాల్లో వస్తున్నాయి. మరి అదేందో విచిత్రం, మాకు అర్థం కావట్లేదు. వాళ్ళని అసలు ఆడామని కూడా చూడకుండా కవిత నిన్నాళ్ళలో ఉంచారు కేసీఆర్ గారి కూతుర్ని. అక్కడ అదేమంటే మద్యం కుంభకోణం కేసు ఆమె ఎన్నాళ్ళలో పాపం ఆడామని కూడా లేకుండా మీరు ఆమెను జైల్లో పెట్టారు. మరి ఇక్కడ వీళ్ళని ఎందుకు పెడతారు అన్ని రోజులు? అసలు వీళ్ళు బయట ముందు రెడీగా ఈ యాంటిసిపేటరీ బెయిల్కి వేస్తున్నారు, అవి కూడా వస్తున్నాయి ఎమ్మటే. మరి అయ్యట్టు వచ్చి వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కరికి 100 రోజులు ఉంటారు అట్లా బెయిల్, 83 రోజులు 75 ఏళ్ళ వాళ్ళు జైల్లో ఉంటే 83 రోజులకి 85 రోజులకు కూడా వాళ్ళకి బెయిల్ రాకుండా చేశారు. అట్లాంటిది అసలు మీకు బయట ఉండి యాంటిసిపేటరీ బెయిల్ నిమిషంలో తెప్పించుకుంటున్నారు మీరు. అసలు రోజులు కూడా లేదు, ఎమ్మటే అది చూపిస్తున్నారు. మీరు అరెస్ట్ చేయడానికి వస్తే మాకు బెయిల్ ఉందని ప్రెస్ మీట్లు పెడితే ఇంకాడేమొస్తాడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. ఈ రకంగా సాగుతుందండి. ఇవాళ రాజు కసిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. కసిరెడ్డి రాజు అని ఆయన్ని తీసుకొచ్చి ఆయనే చేశాడు ఇదంతా మద్యం కుంభకోణం అని చెప్పి చెబుతున్నాడు. నిజంగా ఆయనే, ఇంకా ఎవరు లేరే, వాళ్ళు మిథున్ రెడ్డి వచ్చాడు బయటికి. అట్లా మీరు లెక్కర్లో ఎంతమంది ఉండారండి? లెక్కర్ మాఫియా, మీరు చేసిన లెక్కర్ మాఫియా ఎవరు చేసి ఉండరండి. వాళ్ళ రాష్ట్రంలో ఇన్నేళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రులు కూడా, ఏ పార్టీలో ఉండవాళ్ళు, ఏ కార్యకర్తలు కూడా చేసి ఉండరు అధికారంలో ఉన్న పార్టీలో వాళ్ళు. మీరు చేసినంత అక్రమాలు మద్యం కానీ ఇసుక కానీ ఏదైనా సరే వాళ్ళు చెయ్యింది లేదు. మట్టి కానీ ఇది మైన్స్ కానీ దేంట్లో చేయకుండా ఉండారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు లెక్కర్ కుంభకోణం ఎప్పటి నుంచో పక్క రాష్ట్రంలో ఊగుతుంది. ఇది ఇవాళ మీ దగ్గరకు వచ్చింది. వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయటంలా? నిజం మాట్లాడాలి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపమేనండి. వీళ్ళందరినీ పెట్టుకొని ఆయనకు తెలియదండి ఎప్పటి నుంచో మద్యం అన్న. ఇవాళ కృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉండి ఆయన బయటకు వచ్చి చెప్పబట్టి అది కూడా వచ్చింది. ఆయన అసలు లేకపోతే దీన్ని కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆయన వాళ్ళు బయటకు వచ్చి నేను చెప్తాను ఇట్లా చేశారు అని ఒక ఎంపీ పార్లమెంట్లో చెబితే ఇంతేనా అంటే తీసుకునే చర్యలు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళ మీద చర్యలు ఈ మాత్రం కాదు. ఒక ఎంపీ మీకు ఎక్కువ స్థానాలు ఉండే వాళ్ళ ఆంధ్ర నుంచి పోయిన ఎంపీలకి, అందులో ఆయనకు ఒకటి ఏదో ఇచ్చినట్టున్నారు ఎంపీలు అందరి మీద, ప్రెసిడెంట్ గానో ఏదో మాట్లాడేది. అలాంటి ఆయన మీకు అంతకుముందు పార్టీలో ఉండి ఆయన చెప్పాడు, మీకు నిజాలు చెబితే మీరు చేసింది ఇంతేనా? కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపం అండి. అసలు ఆయన అరెస్ట్ చేస్తే కానీ వీళ్ళందరూ సర్దుకోరు. ఇంకా ఆయన్ని బయట ఉంచి జనాన్ని భయపెడుతున్నాడని మైండ్ గేమ్. నేను వస్తా, కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి, 30 ఏళ్ళు ఉంటా, మళ్ళీ నేను వస్తా అంటే సంవత్సరం అయిపోయింది, ఇంకేమో 4 ఏళ్ళు మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి. మాట్లాడితే నేను వైసీపీ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారని నేను చెబుతా ఉంటా బయటకు వచ్చిన రోజల్లా అని చెప్పేసి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు చేసేదే జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయనకు తెలియకుండా వైసీపీలో ఒక్క కార్యకర్త కాళ్ళు కూడా కదల్చలేడు. శివుడాజ్ఞ లేనిదే చేయం కొట్టినట్టు జగన్ గారు ఆజ్ఞ లేనిదే కార్యకర్త కూడా కదలడండి. అది వైసీపీ ప్రభుత్వంలో స్ట్రాంగ్ డెసిషన్. 40% ఇంకా ఉండయి అంటే ఆయన అలాంటి చేయబట్టే ఇంకా 40% ఉందంటున్నాడు. ఆయన ఆనంద్ ఇక్కడ కార్యకర్త కూడా కదలడు. వాళ్ళ కార్యకర్త అయినా ఏదైనా ఆయనకి తెలియకుండా చేశాడంటే వాడు చచ్చాడే అన్నమాట. అలాంటి స్ట్రాంగ్గా పైనుంచి కూడా కింద దాకా వాళ్ళు ఊపి పెట్టుకున్నారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏం జరగవండి లెక్కర్ కేసు కానీ ఏదైనా సరే. కాకపోతే వాళ్ళు అప్రూవర్గా మారి తెర మీదకి ఆయన తీసుకొచ్చారు. ఈయన్ని రక్షించడానికే ఆయన నెట్టినట్టుండారు ముందు కసిరెడ్డి రాజు అనేవాడిని. మరి చూద్దాం ఏం చేస్తారో. అంటే ఒకవైపు విజయసాయి రెడ్డి కూడా ఈ మద్యం కుంభకోణం విషయంలో కొంతమంది దొంగలు మాత్రమే బయటకు వచ్చారు, నేను ఆ దొంగల బట్టలు ఇప్పడానికి నేను ఇంకా పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది ఎలా చూడొచ్చండి? దొంగల బట్టలు ఎందుకు? ముందు నీ బట్టలు ఇప్పు. దొంగల బట్టలు దాకెందుకు? నువ్వు కూడా అసలు విశాఖపట్నం నీ అడ్డ అని విశాఖపట్నం మొత్తం కూతురికి అల్లుడికి అన్నకి మొత్తానికి దోసిపెట్టి కోస్టల్ ఏరియాలో కూడా సముద్రానికి అడ్డంగా గోడ కట్టినాడు. నువ్వు ఇవాళ వచ్చి బయటికి చదువుతుంటే ఏమనాలండి వాళ్ళందరినీ? నువ్వేదో అయిపోయింది నేను పార్టీలోంచి పోయానంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరయ్యా. మీ డ్రామాలు మీ కథలు ఈ 5 ఏళ్ళ నుంచి అందరికీ తెలిసిపోయింది. చిన్నపిల్లల కాంచి పెద్ద మీడియా ఒకటి వచ్చింది, అందరికీ తెలిసిపోతుంది ఏం చేయాలి. ముందు నీ బట్టలు ఇప్పు. నువ్వు ఎంతవరకు
ఎంతవరకు రాష్ట్రంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకు న్యాయంగా పోయావు, నువ్వు అవినీతి చేయలేదు, అదేదో నువ్వు చూపించు ముందు, చూపించిన తర్వాత అప్పుడు చెయ్యి. నువ్వు ఎవరు బట్టలు ఇప్పుతావు, ఇప్పుడు ముందు ఇప్పాల్సి వస్తే ఈయన బట్టలు ఇప్పాలండి. విజయసాయి రెడ్డి అసలు మొదటి దొంగ. కొన్నాళ్ళు చేసి ఆయన ఎందుకో పక్క తప్పించి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. కానీ లేకపోతే వీళ్ళందరూ జగన్ తర్వాత మేమేనని ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళన్నర ఆయన 2 ఏళ్ళన్నర ఈయన పంచుకొని ముఖ్యమంత్రి తర్వాత ఆయన కూడా రానియకుండా పరిపాలన చేసిన ఘనత విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ముందు వీళ్ళిద్దరు బట్టలు ఇప్పితే కానీ జనానికి నిజాలు తెలియవు. అంటే దాదాపు 3,200 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణంలో అవినీతి జరిగిందని, జగన్ ఓఎస్డీకి నెలకి దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపులు అందేవని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో కొంచెం ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుందంటారు? నిజమయ్యే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఆ కసిరెడ్డి రాజు బయటకు వచ్చిన తర్వాత తాడాపల్లిలో అసలు మామూలు ప్రకంపనల వల్ల కదలలేదు. కాబట్టి వీళ్ళకి ఓఎస్డీలు చేసే పని ఇదే. ఇది ఎవరికి తెలియంది కాదు. మీకు అన్ని కోట్లు ముడుపులు రాబట్టే నువ్వు ఆ లెక్కర్ని బయటకు వదిలి ఎవడు చచ్చినా ఎవడు బతికినా ఆ పిచ్చి లెక్కర్ అంతా వదిలేరు బయటికి. అదే నువ్వు బయటకు ఆ లెక్కర్ వదిలిన తర్వాత చాలామంది బాగోలేదు, దాంట్లో యాసిడ్ కలుపుతున్నారు, ఎక్కువ అవుతుంది ఆ మోతాదు అని చెప్పినా కూడా మీరు అసలు పట్టించుకున్నారండి వీళ్ళు. కాబట్టి వీళ్ళు లెక్కర్ స్కామ్లో వీళ్ళు ఉండారండి, కంపల్సరీ ఉండాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు చెప్పి ఆ ఓఎస్డీ వాళ్ళకి వచ్చిన మాట నిజమే. ఏది వచ్చినా సరే తాడాపల్లి ప్యాలెస్కి ముడుపులు అందితేనే ఇక్కడ వీళ్ళు వ్యాపారాలు జరుపుతున్నారు. ఏ వ్యాపారమైనా అది లెక్కర్ అని కాదు, ఇసుక అయినా సరే ఏదైనా సరే అలాంటి వ్యాపారాలు చేశారు. కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఇలాంటిదోటి జరుగుతుంది. ఆ సోషల్ మీడియాలో ఊరికేం చెప్పరు, అది నిజంగా జరిగేదే. అది కాదు అని చెప్పి వీళ్ళు ముందుకొచ్చి నిరూపించుకోమనండి, మేమేం చేయలేదు అని చెప్పి. ఇప్పుడు ఒకళ్ళ మీద ఏదైనా అభాండం వేసినప్పుడు మీరు కాదు అని చెప్పి నిరూపించుకోవడానికి, మీరు ఇవన్నీ చేయడానికి కోర్టులకి ఎక్కక తలికే మీరు బెయిల్ తెచ్చుకుంటారు ఇళ్లలో కూర్చొని. ఇంకేమి నిరూపిస్తారండి వీళ్ళని? కాబట్టి వీళ్ళందరినీ రిమాండ్లో పెట్టి ప్రశ్నలు అడగాలి. ఆ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయాలండి. ఆయన దగ్గర ఉండే ఓఎస్డీలను కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఈ లెక్కరే కాదు, వాళ్ళు అన్నిట్లో ఉండారు. వాళ్ళు అన్ని కుంభకోణాల్లో వాళ్ళ సూట్ కేసులు రోజు అందేయి వాళ్ళు ఇంట్లో పెట్టేవాళ్ళు. ఇలాంటి యోటి జరగకుండా చూడాలంటే ఖచ్చితంగా ఇవన్నీ అసలు బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీని మీద అసలు సిఐడి సిట్ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళకి అసలు ఆయన లెక్కే లేదులేండి. ఎందుకంటే ఆయన కేసులే ఆయన బాటం లేదు, ఆయుధాలకు బాటం లేదు. మరి ఆయనతో పాటు ఉండి ఐఏఎస్లు పోతున్నారు, రత్నప్రభ లాంటి వాళ్ళు, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కోర్టులు పోతున్నారు. కానీ ఆయన బాటల్లో మరి ఆయుధాలకి. కాబట్టి ఆయనకి అసలు ఎవరూ లెక్కలేదండి. రాజ్యాంగం అంటే లెక్కలేని వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఈ దేశంలో మొట్టమొదటి చెప్పాల్సింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారండి.